నీకు వాహనం కావాలన్నా నడిచి రాలేవా? నడిచి రాలేవా? కాళ్ళు లేవా? వాహనం వచ్చిందా కూర్చుంటావా? అది ఒకవేళ మధ్యలో ఆగిపోద్ది, నేను అక్కడే కూర్చుంటావా? ఏమంటే ఇది న్యాయమేనా? దేవుని బిడ్డలకి ఇది సరైన పద్ధతేనా? నడిచి రావాలి. గామాలపాడులో ఒక వ్యక్తి నిద్రించాడు, యెషయా. ఏ రోజు కూడా వాహనాలు కోరడు, నడిచొస్తాడు. నడిస్తే నీకు ఆరోగ్యం, యేసు కొరకు ప్రయాసపడితే ఆరోగ్యం. ఈ కుమార్తె చనిపోయే స్థితిలో బక్కగా ఎండిపోయిన ఆమె, రక్తం అంతా పోయినాక లోపల ఏముంటుంది? శరీరం మాత్రం ఉంటుంది, కండ ఉండదు, ఎముకలు ఉంటాయి. ఎముకలు ఈ శరీరం ఉంటే ఎలా ఉంటుంది? నా జీవితం కూడా అదే జరిగింది. నేను ముసలాండి అయిపోయాను, నా తల ఎంటికలన్నీ ఊడిపోయాయి. కర్ర పట్టుకొని కొన్ని రోజులు పాస్టమ్మ గారి పక్కన నడిచాను. ఆమె చిగ్గుపడలేదు, నేను చిగ్గుపడలేదు. అలాంటి శోధనలు, అలాంటి సమయం, అలాంటి ఇబ్బందులు శోధన సహించువారు చెప్పండి ధన్యులు. అర్థమవుతా నీకు? సుఖం కోరుకుంటావు కానీ కష్టాలు కోరుకో. కష్టాలు వస్తాయి. కష్టాలు వచ్చినప్పుడు దేవునికి దూరం అవుతావా? దేవునితో నడవాలి, దేవునితో జీవించాలి, దేవుని ద్వారా ఇంకా దీవించబడాలి. అర్థమవుతుందండి? ఆ రక్తసేవ రోగం కలిగిన స్త్రీ వాళ్ళగ రెప్పలాగా, ఏమండి, జొన్న ఆకునేమంటారు? ఎండిపోయిన ఆకు. అలాగే దేవుని మహిమ శక్తితో జనసమూహంలోనికి వచ్చింది, వెనక్గా వెళ్ళింది, యేసయ్య వస్త్రం ముట్టింది, బాగుపడిపోయింది, ఆరోగ్యం వచ్చి. ఈరోజు నీ కుటుంబంలో శోధనలు పోవాలంటే, సమస్యలు పోవాలంటే, ఇబ్బందులు పోవాలంటే, నీ మీదకి వచ్చిన నిందలు అవమానాలు దూరం అవ్వాలంటే, నీకు సక్రంగా మేలు జరగాలంటే, నీ పిల్లలు బాగుండాలంటే, నీవు లేచి పెందల కాడ ప్రభు దగ్గరికి రావాలి. ప్రభు అంటే భయపడాలి, ప్రభు అంటే వణకాలి. ఆయన నీ జీవితంలో చేసిన మేలులు మర్చిపోకుండా చేతులెత్తి గంటలు గంటలు ప్రార్థన చేయాలి. చేస్తానన్న వాళ్ళందరూ చేతులెత్తి దేవుని స్తోత్రం చెప్పండి. ప్రభు సన్నిధిలో మేలు చేయించుకోవటం, బయటికి వెళ్ళిపోవటం, మర్చిపోవటం, ప్రభు దగ్గరికి రావడం ఉండటం. నేను ఊరు వెళ్ళాను, నేను పొలం వెళ్ళాను, నేనేదో